గురుగారు ఈ సినిమాలో నేను నత్తి సత్తిలా కాకుండా కొత్తగా చేపించిండు అర్జున్ సార్. ఎప్పటికప్పుడు స్పాంటినిటీగా మారుస్తూ డైలాగులను ఇట్లా కాదు ఆయన రాసుకున్నది కూడా ఒక్కొక్కసారి చాలా బెటర్ చేసి నాకే ఆశ్చర్యం. అంటే నేను స్టార్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు చిరంజీవి గారైనా అర్జున్ గారైనా బాగా దగ్గరగా కొంచెం ఒక నెల రోజులు జర్నీ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళు చూస్తుంటే నిరంతరం సార్ వాళ్ళు ఎప్పుడు కూడా రిలాక్స్ లేదు. వాళ్ళ స్టార్డమ్ అంతా పక్కన పెట్టేసి వాళ్ళు ఒక లైట్ మ్యాన్ అవుతారు, ఒక డిఓపి అవుతారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు. అన్నీ తానే నిజంగా వాళ్ళ బాడీ మీద వాళ్ళు సోయి పెట్టుకొని కథ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పైసలు పెట్టడానికి ఎట్లుంటుంది. సొంతంగా పైసలు పెడితే ఎవరైనా ఒక యాక్టర్ నిర్మాత అయితే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు కదా. అక్కడ కాల్ షీట్లు పెరిగిపోతుంటాయి, ఇక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళ స్ట్రెస్ మామూలుగా ఉండదు. అసలు యాక్టర్లు ఎప్పుడూ నిర్మాతలు కావద్దని అనుకుంటారు, కానీ ఆయన ఎన్నో సాహసాలు చేసి ఇప్పటికీ ఆరోగ్యంగా అంత అందంగా ఆజానుభావులు లెక్క నిజంగా సౌత్ ఇండియా బ్రూస్లీ ఆయన ఒక్కొక్క గుద్దితే నిజంగా ఈ అల్లొచ్చి ఆయన బిజ్జల దేవుడు ఈ మధ్యన గుద్దిండేమో ఇటుక బిడ్డల్ని, ఆయన ఎప్పుడో గుద్దిండు అసొంటివి ఇట్లా గుద్దిండే కదా బిజ్జల దేవుడు. అర్జున్ సార్ ఎప్పుడో గుద్ది పడేసిండు రికార్డులన్నీ. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.